హలో హాయ్ అండి. బోటి గోంగూర కర్రీ చేస్తాను, మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే తెచ్చిన వెంటనే శుభ్రంగా క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. మళ్ళీ ఒకసారి వేడి నీళ్ళతో అయితే శుభ్రం చేసి పక్కనైతే పెట్టేశానండి. తర్వాత నూనె వేడైన తర్వాత స్పైసీస్ అయితే వేసానండి. అందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అయితే వేసి బాగా వేయించేసిన తర్వాత బోటి అయితే వేసేసానండి. బోటి 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్, అలాగే జీలకర్ర పౌడర్ కూడా వేసండి. ఉప్పు కారం తగినంత అయితే వేసుకుని కొంచెం కరివేపాకు అయితే వేసేసానండి. ఇవన్నీ నూనెలో ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ అయితే వేసేసి మూత పెట్టేశానండి. తర్వాత అయితే గోంగూర వేసేసుకున్నానండి. ఇగో చూడండి, కూర అయితే ఇలా రెడీ అయిపోయింది. గోంగూర వేసిన తర్వాత 5 నిమిషాలు ఉంటే సరిపోద్దండి, ఉడికిపోతుంది. తర్వాత ఆ పొయ్యి మీద నేనైతే అన్నం కూడా పెట్టేశానండి. అన్నం అయితే రెడీ అయిపోయిందండి. మా ఆయనకైతే వడ్డించేస్తున్నాను. గోంగూర బోటి కర్రీ ఎప్పుడెప్పుడు తినాలని అయితే చూస్తున్నామండి ఇద్దరం కూడాని. వంట అయితే అయిపోయిందండి. ముందు ఆయనకైతే వడ్డించేసాను. గండి తింటున్నారు, చాలా బాగుందని చెప్పారండి.